హే మీరు ఫుడీసా? అయితే ఈ రీల్ మీకోసమే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చే ఉంటుంది. మన మిడిల్ క్లాస్ లో చాలా మంది ఏవో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటారు. మనకు బిర్యానీ తినడం అంటే ఒక చిన్నపాటి పండగ లాంటిది. నేను డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత 18 to 19 ఈ ఏజ్ లోనే ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. అప్పటికి మా తమ్ముడు ఇంకా 8th క్లాస్ చదువుతున్నాడు అనుకుంటా. నెలంతా కష్టపడితే 1వ తారీఖున శాలరీ పడేది. ఇప్పటికీ నాకు బాగా గుర్తు, జగదాంబ దగ్గర ఉన్న పారడైస్ హోటల్లో 100 రూపీస్ కి బిర్యానీ అమ్మేవాడు. శాలరీ అందుకున్న వెంటనే ఒక దమ్ బిర్యానీ, ఒక ఫ్రై బిర్యానీ ఇంటికి పార్సిల్ తీసుకుని వెళ్ళేవాడిని. ఒక 8x8 రూమ్ లో నలుగురం కూర్చొని బిర్యానీ తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ మనం ఎన్ని దేశాలు తిరిగినా దొరకదు. ఆ మెమరీ ఇప్పటికీ గుర్తొస్తుంటే ఎందుకో ఫేస్ మీద ఆటోమేటిక్ గా స్మైల్ వస్తుంది. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి బిర్యానీ తినడం అంటే ఒక లగ్జరీ, అదొక పండగ. మీ ఇంట్లో ఇవాళ కూర ఏంటి అని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే మా మమ్మీ ఇవాళ 1వ తారీఖు కదనా మా అబ్బాయి బిర్యానీ తెస్తాడని చాలా ప్రౌడ్ గా చెప్పుకునేది. ఇవాళ మా తమ్ముడు ఈ రెస్టారెంట్ పెట్టిన తర్వాత ఎందుకో ఈ మెమరీ రీకలెక్ట్ అయింది. అరే మనలాగే ఎవరో ఒకరు మంచి బిర్యానీ తక్కువ రేట్లో ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుంటారు కదా అనిపించింది. ఫుడ్ ఇస్ అన్ ఎమోషన్ అని ఎందుకంటారో ఇప్పుడే అర్థమైంది. మన లైఫ్ లో జరిగే ఎలాంటి ఈవెంట్ అయినా ఫుడ్ తోటే సెలబ్రేట్ చేసుకుంటాం. సో మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ 1వ తారీఖున మన డాఫోడిల్స్ బిర్యానీతో సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి నెల 1వ తారీఖున మన డాఫోడిల్స్ లో దమ్ బిర్యానీ 140 రూపీస్, ఫ్రై బిర్యానీ 160 రూపీస్. కోర్మన్పాలెంలో లొకేట్ అయిన మా ఫుడ్ కోర్ట్ కి వచ్చి మీ హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ఈ రీల్ ని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజ్ ని ఫాలో చేయండి.